అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 28వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందనం, ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగనం, నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావాల్సినటువంటి సొమ్ము లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆలోచనలను ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందనం, గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, అనుకున్న పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక విషయాలు సంతృప్తికరంగా సాగనం, వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందనం, వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన, కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, ఒక తీపి వార్తను వింటారు. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. శుభ ఫలితాలు వెలువడడం, సౌభాగ్య సిద్ధి కలదు. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అదేవిధంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించబోయే పనిలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. సమస్యలను క్రమంగా తగ్గించుకుంటారు. తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. ప్రధాన విషయాల పట్ల నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సహకారం లభిస్తుంది. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త అవసరం. సమయాన్ని వృధా చేయవద్దు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరుస్తారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించేటువంటి ఫలితం వెలువడుతుంది. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రించాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రయత్నకారి సిద్ధి
కార్యసిద్ధి ఏర్పడుతుంది, గుర్తింపు లభిస్తుంది, కుటుంబ సౌఖ్యం కలదు, నూతన వస్త్ర ప్రాప్తి కలదు, వివాదాలలో తలదూర్చవద్దు, ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, ప్రయాణాలలో జాగ్రత్త అవసరం, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి, దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, బంధుప్రీతి కలదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు, ప్రారంభించినటువంటి పని విజయవంతంగా ముగుస్తుంది, ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది, ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది, విజయాన్ని సాధిస్తారు, శుభ కార్యక్రమాలు జరుగును, ఈ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది, వ్యాపారం వృద్ధి చెందుతుంది, ధనలాభం ఏర్పడుతుంది, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం, గౌరవ మర్యాదలు పెరిగిన, మంచి పేరును సంపాదిస్తారు, స్పష్టమైనటువంటి ఆలోచనలతో అనుకున్న దాన్ని సాధిస్తారు, సంతోషం ఏర్పడుతుంది, మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు, స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు, విజయాన్ని అందుకుంటారు, ఆర్థికంగా లాభపడతారు, ధర్మసిద్ధి కలదు, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది, మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు, గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది, అధికారులతో జాగ్రత్త వహిస్తారు, అనుకున్న దాన్ని సాధిస్తారు, మానసికంగా దృఢంగా ఉంటారు, దూర ప్రయాణాలు లాభసాటిగా సాగనం, వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం, అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.